హలో ఫ్రెండ్స్, టుడే రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫస్ట్ బిట్, ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో హిమోగ్లోబిన్ ఏ మోతాదులో ఉంటుంది? 100 ml రక్తంలో హిమోగ్లోబిన్ హెచ్బి ఎంత మోతాదులో ఉంటుంది? 15 గ్రామ్స్, 15 మిల్లీగ్రామ్స్, 25 గ్రామ్స్, 25 మిల్లీగ్రామ్స్. ఆన్సర్ 15 గ్రామ్స్. సెకండ్, ఎముక మజ్జ నుంచి రక్త కణాలు ఏర్పడని జన్యువ్యాధి ఏది? హిమోఫీలియా, తలసీమియా. తలసీమియా వ్యాధి ఉన్న వాళ్ళకి రక్త కణాలు ఏర్పడవు. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, విటమిన్ B12 లోపం ద్వారా సంభవించే రక్తహీనత. B12 వల్ల వచ్చే రక్తహీనత మాక్రోసిస్టిస్, మెగాలోబ్లాస్టిస్, పెర్నిషియస్. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. పెర్నిషియస్ ఎనీమియా అంటారు దీన్ని. B12 వల్ల వస్తుంది. సయానోకోబాలమిన్ అనే విటమిన్. మానవుడిలో ఎర్ర తెల్ల రక్త కణాల నిష్పత్తి. ఫస్ట్ రెడ్ బ్లడ్ సెల్స్, నెక్స్ట్ వైట్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి 600.1 రేషియోలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. అదే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అంటే ఇది ఆన్సర్. ఇక్కడ అడిగింది ఏంటి? ఫస్ట్ ఎర్ర రక్త కణాలు కాబట్టి ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్. రక్తం రసాయన గుణం. రక్తం చూసినట్లయితే దాని pH వాల్యూ 7.4 దాని pH వాల్యూ 7.4. 7 యాక్చువల్గా 7 అంటే దాని pH వాల్యూ ఎంత అంటే న్యూట్రల్. ఇక్కడ 7.4 కాబట్టి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. మోస్తారు కాదు, స్వల్ప క్షారాన్ని కలిగి ఉంటుంది. ప్రతి క్యూబిక్ మిల్లీలీటర్ల రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య. క్యూబిక్ మిల్లీలీటర్ రక్తంలో 1 క్యూబిక్లో తెల్ల రక్త కణాలు WBCలు ఎన్ని ఉంటాయి అంటే 8,000 to 12,000 వరకు ఉంటాయి. ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, తెల్ల రక్త కణాల్లో ఎక్కువగా ఉండేవి ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్. తెల్ల రక్త కణాలు ఎక్కువ సంఖ్యలో ఉండేది న్యూట్రోఫిల్స్. ఎక్కువగా ఉండేది న్యూట్రోఫిల్స్. దోమలాలజలంలో రక్తస్కందన నివారణి. దోమలో అయితే హీమోలైసిన్, అది జలగలు అయితే హిరుడిన్. మానవుడు రక్తంలో ఉండేది హెపారిన్. నెక్స్ట్, బాంబే ప్రతిజనకం ఏంటిది అంటే ఇక్కడ హెచ్ అనేది బాంబే ప్రతిజనకం. బాంబే బ్లడ్ గ్రూప్ అనేది లేటెస్ట్గా కనుగొన్నారు. దాని యాంటీజెన్ హెచ్. క్రింది ఏ జంటకు కలిగిన 2 వరుస RH పాజిటివ్ శిశువు తల్లి గర్భంలోనే మరణించే అవకాశం ఉంది? RH పాజిటివ్ పురుషుడు, RH నెగిటివ్ స్త్రీ. RH పాజిటివ్ నెగిటివ్ పురుషుడు, RH పాజిటివ్ స్త్రీ. ఇక్కడ ఈ రెండిట్లల్లే మనకు ఆన్సర్ ఉంది, ఏలోనా బీలోనా. చూస్తే కంపల్సరీగా RH పాజిటివ్ మేల్ అయి ఉండాలి, నెగిటివ్ ఫీమేల్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిసిస్ అనే వ్యాధి అనేది వస్తుంది, గర్భంలోనే శిశువు మరణించడం. వీటిలో ఏ అవయవం తొలగించినప్పటికీ ఏ సమస్య ఉండదు. ఏ అవయవం అది? ప్లీహమా, కాలేమా, ఊపిరితిత్తుల, పీయూష గ్రంథిన. ఏ అవయవం తొలగించినప్పుడు అంటే ప్లీహం అంటే స్ప్లీన్ని తొలగించిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, రక్తనాళాల్లో రక్త ప్రవాహ వేగాన్ని కొలిచే పరికరం. రక్తనాళాల్లో రక్త ప్రవాహ వేగాన్ని కొలిచే పరికరం. బీపీని, బ్లడ్ ప్రెషర్ని కొలిచేది స్పిగ్మోమానోమీటర్. మరి వేగాన్ని కొలిచేది ఏంటిది అంటే స్ట్రోమర్. ఆన్సర్ సి ఇస్ ద స్ట్రోమర్. వేగాన్ని కొలిచేది స్ట్రోమర్. కర్ణికల సంకోచంకు పట్టే కాలం. కర్ణికలు సంకోచించడానికి 0.4 సెకండ్స్ పడుతుంది. అదే జఠరికలు సంకోచించడానికి పట్టే కాలం 0.3 సెకండ్స్. కర్ణికలు, జఠరికలు వ్యాకోచించడానికి పట్టే కాలం 0.4 సెకండ్స్. టోటల్గా ఒక హార్ట్ బీట్కి పట్టే కాలం 0.8 సెకండ్స్. నెక్స్ట్, రక్తనాళాల అధ్యయనాన్ని ఏమంటారు అంటే ఆంజియాలజీ అంటారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. గుండె వేగం సాధారణంగా పెరగటాన్ని ఏమంటారు?
గుండె వేగం సాధారణంగా పెరగటాన్ని ఏమంటారు? టేకికార్డియా, బ్రేడికార్డియా. ఇక్కడ సాధారణంగా వేగం పెరగటానికి టాకికార్డియా అని, సాధారణంగా వేగం తగ్గటాన్ని బ్రాడికార్డియా అని అంటారు. ఇంపార్టెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, గుండె లయలో లయ లబ్ శబ్దానికి కారణం. గుండె లయలో లబ్ శబ్దానికి కారణం. గుండె లయలో మనకి లబ్ డబ్ అనే 2 శబ్దాలు వస్తాయి. ఫస్ట్ వచ్చే శబ్దాన్ని మనం లబ్ అంటాం, ఇది ఎక్కువ సౌండ్తో వస్తుంది. తర్వాత వచ్చేది డబ్బు, అది తక్కువ సౌండ్తో వస్తుంది. మరి లబ్ అనే సౌండ్ రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ కర్ణిక జఠరిక కవాటాలు మూసుకోవటం వల్ల. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. మరి డబ్బు ఉంది కదా, డబ్బు దేనివల్ల వస్తుందంటే అర్ధచంద్రాకార కవాటాలు మూసుకోవటం వల్ల వచ్చే సౌండ్ డబ్బు. ఒక డబ్బు కలిపితేనే ఇక్కడ మనం హార్ట్ బీట్. నెక్స్ట్, హెచ్ఐవి వైరస్ ప్రత్యేకంగా దాడి చేసే తెల్ల రక్త కణాలు. యాక్చువల్గా అయితే అవి లింపోసైట్స్ని దాడి చేస్తాయి. అయితే లింపోసైట్స్లో మనకి CD4 CD8 కణాలు అని ఉంటాయి. మరి ఇవి ప్రత్యేకంగా దాడి చేసే కణాలు ఏంటంటే CD4 కణాలని. నెక్స్ట్, కృత్రిమంగా రూపొందించిన గుండెను కృత్రిమంగా రూపొందించారు, దాన్ని ఏమంటారు? అబియోకోర్ కృత్రిమంగా రూపొందించిన గుండె. పురుషుడి గుండె బరువుతో పోలిస్తే స్త్రీ గుండె బరువు ఎంత శాతం తక్కువగా ఉంటుంది? 50, 25, 10, 2? 25. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. శోషరసంలో లేనివి ఏముండవు? ఎర్ర రక్త కణాలు తప్ప అన్నీ ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్. ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్. తెల్ల రక్త కణాలు ఉంటాయి, ప్లాస్మా ఉంటాయి, అన్నీ ఉంటాయి. రక్త పరిమాణాన్ని నియంత్రించే అవయవం ఇది స్ప్లీన్. ఇందాక వచ్చింది స్ప్లీన్ తొలగించిన ప్రాబ్లం ఏమీ ఉండదని చెప్పుకున్నాం. స్ప్లీన్, అదే ప్లీహం. సీరంలో లేనివి, ఇందాకేమైంది? ప్లాస్మాలో శోషరసంలో లేనివి శోషరసంలో లేనివి తెల్ల రక్త కణాలు. ఇలా సీరంలో లేనివి ఏంటివి? రక్త కణాలు. శోషరసంలో లేనివి ఎర్ర రక్త కణాలు అనుకున్నాం. మరి సీరంలో లేనివి ఏంటివి? ఎర్ర రక్త కణాలు ఉండవు, తెల్ల రక్త కణాలు ఉండవు, రక్త ఫలికలు ఉండవు. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్. పైవన్నీ ఉండవు సీరంలో. అదే శోషరసంలో అయితే ఓన్లీ రెడ్ బ్లడ్ సెల్సే ఉండవు. సీరంలో ఎర్ర రక్త కణాలు ఉండవు, తెల్ల రక్త కణాలు ఉండవు, రక్త ఫలికలు ఉండవు. భారత్లో ఎక్కువ మంది ప్రజలు ఏ రక్త గ్రూపుకు చెందినవారు? భారత్ అంటే ఇక్కడ బి అని గుర్తుపెట్టుకోండి అంతే. ఎక్కువ మంది ప్రజల్లో ఏ బ్లడ్ గ్రూప్ ఉంటుందంటే బి అనే బ్లడ్ గ్రూప్ ఎక్కువ ఉంటుంది ఇండియాలో. రక్తస్కందన నివారణగా ఉపయోగపడేవి. యాక్చువల్గా మన రక్తనాళాల్లో ఉన్నప్పుడు హెపారిన్ అనేది ఉపయోగపడుతుంది. అదే బ్లడ్ని బయటికి ప్యాకెట్లో తీసినప్పుడు రక్తస్కందన నివారణగా ఉపయోగపడేవి సోడియం అమోనియం ఆక్సలైడ్స్, డైకోమరల్. ఇవి పైవన్నీ. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్, సిరలకు సంబంధించినటువంటి రుగ్మత ఏంటిది? వారికోస్. సిరలకు సంబంధించిన రుగ్మతను వారికోస్ అంటారు. ఇవి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ బిట్స్. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.